జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఉత్తరప్రదేశ్ తెలుసు కదా, అక్కడ పరిపాలిస్తాను ఎవరు అంటే ముఖ్యమంత్రి ఎవరు? యోగి ఆదిత్యనాథ్ గారు. ఆయన ఎంత నిజాయితీగా ఉంటాడో, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్తో పనిచేస్తాడో మనకందరికి కూడా తెలుసు. కానీ ఉత్తరప్రదేశ్లో ఏంటంటే ఎవరినైనా కూడా మోసం చేసి కానీ మరొక విధంగా కానీ చట్టవిరుద్ధంగా మత మార్పిడి చేయడం ఉత్తరప్రదేశ్లో నిషేధం అన్నమాట. దాన్ని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చట్టం కూడా చేశారు. కానీ కొంతమంది మతోన్మాదులు ఈ వైద్య ముసుగులో, తెలుసు కదా మీకు వైద్యం అంటే ఏది, హాస్పిటల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ వైద్యం ముసుగులో ఈ మత మార్పులు చేయసాగినారు. ఇక యోగి ఊరుకుంటాడా? ఆయన ఏంటంటే ఇంకా అక్రమార్కులు పాలిటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొరడైతే విధించినాడు. ఫలితంగా ఏంటంటే లక్నో జిల్లాలో చట్టవిరుద్ధంగా ఈ అక్రమ సామూహిక మత మార్పిడి చేసినటువంటి కేసులో 16 మందిని దోషులుగా నిర్ధారించి వాళ్లకు జీవిత ఖైదు విధించింది అక్కడ ఉన్నటువంటి ఎన్ఐఏ కోర్టు, స్పెషల్ కోర్టు. ఇక అసలు విషయానికి వద్దాం. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా షరియా చట్టాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ఒక ముఠా అయితే అక్కడ పనిచేస్తా ఉన్నది. వాళ్ళలో ముఖ్యుడు ఎవరయ్యా అంటే సిద్దికీ. ఈ సిద్దికీపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఇందులో ఈ సిద్దికీ ఎవరంటే అక్కడ ఆ ఇస్లాం మత బోధకుడు అనమాట. ఇతని పూర్తి పేరు వచ్చేసి మౌలానా కలీం సిద్దికీ. అలాగే ఇస్లామిక్ దవా సెంటర్ వ్యవస్థాపకుడు వచ్చేసి మహమ్మద్ ఉమర్ గౌతమ్లు. వీళ్ళిద్దరు కూడా దాంట్లో కీలక ముద్దాయిలన్నమాట. ఈ జిహాదీలో ఇస్లామిక్ దవా సెంటర్ పేరుతో ఒక రాకెట్ నడుపుతా ఉన్నట్టు అధికారులు అయితే గుర్తించారు. ఈ పేద ప్రజలు అలాగే ఈ వినికిడి లోపం ఉంటుంది కదా, ఆ వినికిడి లోపం ఉన్న విద్యార్థులను ఇస్లాంలోకి మార్చే పనిలో ఈ ఇస్లామిక్ దవా సెంటర్ అయితే నిమగ్నం అయిపోయింది. అంటే వాళ్ళకి ఇది పని. పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI మీకు తెలుసు. అంటే ISI అంటే చాలామందికి మీకు తెలిసే ఉంటుంది. ఈ ISI నుంచి కూడా వాళ్లకు పెద్ద ఎత్తున నిధులు అందినట్టు అక్కడ ఉన్నటువంటి NIA అనుమానిస్తుందన్నమాట. సిద్దికీకి పెద్ద ఎత్తున అక్రమ ఈ మత మార్పిడి రాకెట్తో సంబంధాలు ఉన్నాయని, అతను మత మార్పిడి చేయడమే కాకుండా అక్రమ మత మార్పిడి కోసం మదర్సాలు ఉంటాయి కదా, ఆ మదర్సాలు కూడా డబ్బులు ఇచ్చినాడని చెప్పేసి ఆ ఇన్వెస్టిగేషన్లో తెలియదు. ఈ ఉమర్ గౌతమ్ ఉన్నాడు కదా, ఏది దవాఖానా నడిపిస్తా ఉన్నాడు. ఈ ఉమర్ గౌతమ్ మీద, ఉమర్ గౌతమ్ అంటే మీరు ఏమైనా హిందూ అనుకుంటారేమో, కాదు, ఆయనే ఆ వర్గానికి సంబంధించినవాడే. ఆ ఉమర్ గౌతమ్పై ఈ ప్రాసిక్యూషన్ కేసు ఏంటంటే అతను ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే వారి ప్రణాళికలో భాగంగా బలవంతపు మత మార్పిడి చేసేందుకు వివిధ దేశాల నుంచి అర్థమవుతుంది మీకు, వివిధ దేశాల నుంచి నిధులు కూడా పొందినాడు. ఈ ఉమర్ గౌతము వివిధ మతాల మధ్య ఈ శత్రుత్వాన్ని పెంపొందించడంలో, అలాగే ఈ ముస్లిం యాత్ర వర్గాలను ఇస్లాం మతం లేక మార్చడానికి, అలాగే ఓల్డ్ ఇస్లాం స్వీకరించడానికి ప్రభావితం చేయడం ద్వారా మన భారతదేశ సార్వభౌమత్వం అలాగే సమగ్రతకు భంగం కలిగించడంలో నిమగ్నమై ఉన్నాడని చెప్పేసి NIA వచ్చేసి ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఈ ఉమర్ గౌతము అలాగే అతని సహచరులు సమాజంలోని బలహీన వర్గాలు, పిల్లలు, మహిళలు మరియు షెడ్యూల్ కులాలు, ఈ షెడ్యూల్ తెగలకు చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పేసి NIA వచ్చేసి సంచలన విషయాలు బయటపెట్టింది. ఇక్కడ మరో కుట్ర ఏంటంటే చూడండి, జనాలు ఏంటంటే ఒక మతం నుంచే, అంటే వాళ్ళు హిందువులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఒక మతం నుంచి మరొక మతంలోకి మార్చడం ద్వారా దేశ జనాభాను మార్చడం, అలాగే సమాజంలోని శాంతి మరియు ప్రశాంతతకు భంగం కలిగించడం వాళ్ళ లక్ష్యం అని చెప్పేసి NIA ఇక్కడ స్పష్టం చేసింది. అయితే వీళ్ళందరికీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లక్నోలో ఉన్నటువంటి NIA కోర్టు వాళ్ళకందరికీ కూడా జీవిత ఖైదు విధించారు. ఇది ఆ విషయమా అంటే మీరు ఒకసారి ఆలోచించండి, గమనించండి. మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయినారు. మనమేమో మన పనుల్లో మనం ఉన్నాం. ఏదో మన కుటుంబాన్ని పోషించుకోవాలా, 10 రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలా అని చెప్పి మనకుండే సమస్యలు, బాధలు, లేకపోతే బాధ్యతలు మన పనుల్లో మనం ఉంటే వాళ్ళు ఎలాంటి వాటిని బాధ్యతగా తీసుకుంటున్నారు, వాళ్ళు ఎటువంటి ఆలోచనలతో పనిచేస్తున్నారు, ఈ న్యూస్ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? అది విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, 10 మందిలోనూ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆ భారతీయత అనేది ఆలోచనలు పెంపొందించాలా, అలాగే ధర్మం కోసం పనిచేసే విధంగా, ధర్మం కోసం నిలబడే విధంగా ఉండాలా. దయచేసి ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.